శాసనసభ్యుడు సునీల్ తనకు ఈసారి ఎన్నికల్లో సీట్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియోలో బెదిరించడం సంచలనం సృష్టించింది. గత 3 రోజులుగా తనకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని సునీల్ మనస్తాపానికి గురయ్యారు. జగన్ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో మొదట ఓ సెల్ఫీ వీడియోలో బాధపడిన సునీల్ తాజాగా రూపొందించిన సెల్ఫీ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు మీ వెంట నడిచాను. ఎంత మీరు పిచ్చి అంటే నా లోకమే మీదైపోయిందన్న. పొద్దున్న లేచినప్పటి నుంచి వాట్సాప్లో ప్రతి దాంట్లో కూడా టీవీలో సాక్షి పేపర్లో మీ మొహం చూస్తే కానీ ఆ రోజు నాకు గడవని పరిస్థితి. ఎంతగా నా జీవితంలో మీతో పెన వేసుకుపోయిందో నేను చెప్పలేను. మిమ్మల్ని దగ్గరగా వచ్చినప్పుడు 2-3 మాటల కన్నా మీతో ఎక్కువ మాట్లాడలేను. అంటే అదొక ఆనందం. నేను ప్రేమించే వ్యక్తి, నేను ఆరాధించే వ్యక్తి చూసినప్పుడు కలిగే ఆనందంతో నాకు మాట వచ్చేది కాదన్న. గత 10 రోజులుగా నా ప్రమేయం లేకుండా ఎల్లో మీడియాలో వచ్చినటువంటి న్యూస్ కానివ్వండి, నాకు టికెట్ విషయంగా స్పష్టత లేకపోయినా కాన్షియన్స్లో ప్రజలు నా మీద ఎంతో అభిమానంతో ఫోన్లు చేస్తున్నప్పటికీ కొంతమంది నాయకులు ఈ అబ్బాయి తాను ఓ డాక్టర్నని, తాను మానసికంగా ఎంతో దృఢంగా ఉంటానని చెబుతూ నిజాయితీగా ఉండాలని ప్రయత్నించినా వీలు కాకపోవడంతోనే ఈ సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. దయచేసి అందరూ జగన్కు ఓటేసి గెలిపించాలని కోరుతున్నానని చెబుతూ వీడియో ముగించారు సునీల్. చనిపోయే వాళ్ళు నిజమే చెబుతుంటారని, ఇప్పుడు తాను చెప్పేది కూడా నిజమేనని నమ్మాలంటూ విజ్ఞప్తి చేశారు.